పిల్లలు ఈ సెట్ కోసం మాట్లాడదాం. ఈ సెట్ ఎందుకు సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాయాలి అన్నది టాపిక్. ఎందుకు రాయాలి? నేను సెట్ రాసి ఇంజనీరింగ్ చేసి ఏదో ఐమ్ వర్కింగ్ నౌ. ఈ సెట్ ఎందుకు రాయాలి? వాట్ ఈస్ ద సక్సెస్ బిహైండ్ దిస్ ఫర్ రైటింగ్ సీరియస్లీ ఈ సెట్? ఫస్ట్ పాయింట్, ఫర్ బిల్డింగ్ confidence. Second, getting seat in government college. థర్డ్ వన్, కాన్ఫిడెన్స్ అన్నాను కదా, ఇదే కాన్ఫిడెన్స్ హైయర్ లెవెల్లో మీరు మీ సక్సెస్ని, మీ ధైర్యాన్ని నింపుకుంటూ మీ లైఫ్లో పరిగెడుతూ ఉంటుంది. నేను ఫస్ట్ ఈ సెట్ రాశాను. ఐ థింక్ 214 ర్యాంక్ నాది. మా క్లాస్లో నా క్లాస్మేట్ది, నా రూమ్మేట్ది నెంబర్ 1, 17 ఐ థింక్. నెక్స్ట్ 26, అది 214 or 224 ఐ థింక్. ఐ కుడ్ నాట్ రీకలెక్ట్. మొత్తం 5 మెంబర్స్ రూమ్మేట్స్. నేను చదివింది ఏపీటీ, ఆంధ్ర పాలిటెక్నిక్. అందులో రూమ్ నెంబర్ 2, ఆ రూమ్ హాస్టల్లో, అందులో 5 మెంబర్స్ ఉండేవాళ్ళమే. దయాశంకర్, జ్ఞానేశ్వరరావు, సాయి కరణ్, the other is some name గుర్తులా, తిడతాడు, myself. సో అప్పుడు ఎవ్రీ టైం మనకి స్టాప్ బాగుంటుందని ఫీల్ అవుతాం ప్రతిసారి. అయితే ఓకే, ఈ ఎందుకు రాయాలనేది టాపిక్కి వెళ్దాం. అంటే ఈ ఎందుకు రాయాల్సి సీరియస్గా అనే దానిలోనే ఇది ఒక టాపిక్. ఇంకొక రూమ్లో 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. అది ఐ థింక్ లాస్ట్ పైన సెకండ్ ఫ్లోరు, లాస్ట్ రూమ్ నెంబర్ నాకు గుర్తులేదు. ఇక్కడ 40 మెంబర్స్ ఉండేవాళ్ళు నేను క్లాస్లో. పోటీగా ఉండేది, చాలా చాలా బాగుండేది క్లాసు, ముచ్చటేసేది. అయితే ఇదంతా ఎందుకు చెప్తానంటే, జస్ట్ పాతకాలంలో జ్ఞాపకాలు. ఈ మా రూమ్మేట్లోనే, అంటే నేను వింతగా చూసేవాడిని. పాలిటెక్నిక్ చేరిన ఫస్ట్లో నాది 1150 ఐ థింక్ సీప్ ర్యాంక్. నేను యాక్చువల్గా 7th ఫెయిల్. అది తెలుగులో మదర్ టంగ్లో ఫెయిల్ అయ్యాను. అగైన్ సెకండ్ టైం 7th చదివాను. అంటే ఫెయిల్యూర్స్ కూడా, 7th ఫెయిల్ అయినోడు కూడా అచీవ్ చేయగలడని. అయితే నా గుడ్ ఆర్ బ్యాడ్ లక్ ఏంటంటే, నాకు చదవడం రాదు, చేయడమే వచ్చు. కాబట్టి మ్యాథ్స్ ఒక్కటే చూజ్ చేసుకున్నాను ఫ్రమ్ 2nd, 7th. సో అక్కడి నుంచి మ్యాథమెటిక్స్ చేయడం మొదలుపెట్టి 10th వచ్చేసరికి 99 మ్యాథ్స్లో. అంటే తెలిస్తే మ్యాథ్స్ బుక్కే. ఇంకా అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ నుండి అగైన్ సీప్ రాసి పాలిటెక్నిక్లో అడుగుపెట్టాను 1150 ఆడ్తో. అక్కడి నుంచి స్టేట్ ర్యాంకర్స్ ఎక్కడ ఉంటారో తెలీదు. బట్ లక్కీలీ మా ఏపీటీలో 7th ర్యాంక్ అబ్బాయి చేరాడు, సీప్. వాడిని దేవుడిలాగా చూసేవాడిని, బాబాయ్ ఇలా ఉంటాడా అని. అంటే ర్యాంకర్స్ ఎక్కడో ఉంటారు అనుకునేవాడిని, బట్ 7th ర్యాంకర్ అనేసరికి షాకింగ్గా చూసేవాడిని, ఒక దేవుడిలాగా చూసేవాడిని. ఎందుకంటే వాడికి నాకు
1000 పైన ఉంది కదా ర్యాంకు. సో అక్కడ నుంచి చదవడం మొదలుపెట్టాము. ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ బేస్డ్. మనకు ఫస్ట్ ఇయర్లో సర్క్యూట్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో అక్కడ కూడా 94 వచ్చినాయి మ్యాథ్స్ నాకు. ఇక అక్కడి నుంచి వీళ్ళతో పోటీ పడడం మొదలుపెట్టాను. దయాశంకర్ అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అన్నాను కదా, తను ఓన్లీ కాన్సెప్ట్సే చేస్తూ ఉండేవాడు. క్యాలిక్యులేటర్ పట్టుకుండేవాడు, టక ఆన్సర్ అడిగితే చెప్పేవాడు. అయితే ఇంకోటి మీరు అలవాటు చేసుకోవాల్సింది, నేను ఒకడిని చదివితే సరిపోతుంది, నాకు వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. నీకు వచ్చింది పక్కోడికి చెప్తే అది డబల్కి డబల్ అవుతుంది. ఎప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. మీకు వచ్చిన కాన్సెప్ట్ని పక్కోడికి చెప్పడం నేర్చుకోండి. అప్పుడు యూ విల్ బి మాస్టర్ ఇన్ ఇట్. ఎప్పుడైతే మాస్టర్ నువ్వు అయ్యావో, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఎలాగిచ్చినా నువ్వు రాయగలవు. ఎందుకంటే నువ్వు చెప్పావు అంటే ఆ ఇష్యూ కోసం ఎవ్రీథింగ్ నీకు తెలిసి ఉంటుంది. కాబట్టి తర్వాత నువ్వు చెప్తున్నప్పుడు నీ ఫ్రెండ్ క్రాస్ క్వశ్చన్స్ వేస్తాడు కాబట్టి నీ మైండ్ అంతకంతకి అలవాటు పడి దానికి స్ట్రాంగ్ అయ్యి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయా ఎగ్జామినేషన్లో అని ఒక మైండ్ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్కి వస్తుంది. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేసే అలవాటు నీకు వస్తుంది. చెప్పకూడదు నేను ఒక్కడనే చదవాలి అంటే నువ్వు యూ విల్ బి లిమిటెడ్. బట్ అందరికీ చెప్పాలి. చెప్పిన తర్వాత ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ నీకు ఉంటుంది, నీ మైండ్ ఎక్స్పోజ్ అవుతుంది. ఫస్ట్ అది నేర్చుకోండి. నెక్స్ట్ చెప్పాను ఇంతకుముందు, రీడ్ 1 book మెనీ టైమ్స్, డోంట్ రీడ్ మెనీ బుక్స్ 1 time. అది మనం ఇంజనీరింగ్కి వచ్చేసరికి, అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకంతా జబ్బు ఏంటంటే, సర్క్యూట్స్ ఇందులో చేసాం కదా, ఇంకో బుక్లో చేద్దాం, మ్యాథ్స్ ఇందులో చేసాం కదా, ట్రిగ్నోమెట్రీ ఇందులో చేసాం కదా, ఇదే ఇంకో దాంట్లో చేస్తాం. చివరికి ఏమవుతుందంటే నువ్వు నీ లైఫ్ టైము ఆ ట్రిగ్నోమెట్రీ నేర్చుకుని ఉంటావు, కానీ ఎగ్జామినేషన్లోకి వెళ్ళేసరికి ఇంటిగ్రేషన్ వస్తుంది, డిఫరెన్షియేషన్ వస్తుంది, మ్యాట్రిసెస్ వస్తుంది. అది ఎప్పుడు కవర్ చేస్తావు? సో అందుకే చిన్నదో పెద్దదో బుక్, రీడ్ 1 book మెనీ టైమ్స్, డోంట్ రీడ్ ఆర్ డూ మెనీ రీడ్ 1 book మెనీ టైమ్స్, డోంట్ డూ ఆర్ ట్రై ఫర్ సో మెనీ బుక్స్ ఫర్ 1 time. అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్కి వచ్చేసరికి ఈసెట్ ఫస్ట్ ర్యాంకర్కి చూద్దాం. ఈసెట్ ఫస్ట్ ర్యాంకరు మా దాంట్లో దయాశంకర్ స్టేట్ ఫస్ట్. తను యూఎస్లో ది బెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ముత్యాల రాజు గారు, మీరు వినే ఉంటారు, ఐఏఎస్. ఆయన స్టేట్ ఫస్ట్. ఇప్పుడు ఆయన అగైన్ ఆయనే నాకు తెలిసి ఇంజనీరింగ్ అయిన తర్వాత గేట్ రాస్తాము, ఇంజనీరింగ్ సర్వీస్ రాస్తాం, 6 కానీ టాప్ అనుకుంటా ఆయన, నాకు కరెక్ట్గా లేదు, యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. ఈ సెట్లో టాప్ వచ్చిన ముత్యాల రాజు సారే అగైన్ సివిల్ సర్వీస్లో నెంబర్ 1. స్మాల్ ఎగ్జాంపుల్స్. తర్వాత నేను సరదాగా ఇంట్లో చెప్పేవాడిని ఈ సెట్ డిప్లొమా పిల్లలకు కూడా. అక్కడ ఒక అబ్బాయికి 7 years కంటిన్యూస్గా చెప్పాను, టీచర్స్ అని. ఇప్పుడు లాంగ్ గ్యాప్ వచ్చింది, డోంట్ వరీ. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నా దగ్గర చదివిన అబ్బాయి. నేను ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్ నేను చెప్తూ కెమిస్ట్రీకి వేరే సార్ వచ్చేవారు. సరదాగా పాపం పూర్ పిల్లలు కదా వచ్చేది, వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కదా పాలిటెక్నిక్కి. తనకి ఈ సెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి కంబైన్డ్ స్టేట్స్, నాట్ ఆంధ్ర, కంబైన్డ్ స్టేట్స్ ఉన్నప్పుడు. కంబైన్డ్ స్టేటా? లేదు సారీ, డివైడ్ అయినప్పుడే ఆంధ్ర ఒక్కటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయితే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను ఒక్కటే ఫీల్ అయ్యాను, ఓకే నాకు స్టేట్ ఫస్ట్ రాలేదు, కానీ నా స్టూడెంట్కి వచ్చిందంటే దట్ మీన్స్ వాట్, నాకు వచ్చినట్టే కదా. అక్కడితో ఈ నాకు 1157th ర్యాంక్ అన్న ఫీలింగ్ కంప్లీట్గా పోయింది. నెక్స్ట్ అదే అబ్బాయికి స్టేట్ ఫస్ట్, తనకి ఇంజనీరింగ్ సర్వీస్ సో ఆల్ ఇండియా 4th ర్యాంక్. జస్ట్ నౌ గెస్ what is the level of confidence that state first rank will boy get or girl get. ఆల్ ఇండియాలో ఇంజనీరింగ్ సర్వీస్లో 4th ర్యాంక్ వచ్చింది. అది ఈ సెట్ సీరియస్గా తీసుకుంటే ఎలాగా, జాలీగా తీసుకుంటే ఎలాగో మీకు ఇప్పుడు అర్థమవుతుందా. తను ఆంధ్ర యూనివర్సిటీలోనే చదివాడు,
ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూ అగైన్ దెర్ ఇస్ నో వితౌట్ గ్యాప్. ఈ ఇంజనీరింగ్ అయిన తర్వాత అగైన్ 1 year కోచింగ్కి వెళ్ళలేదు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంటుండగానే ఇంజనీరింగ్ సర్వీస్ రాశాడు. రాసిన తర్వాత 4th ర్యాంక్ కొట్టాడు. ఓకే, డిప్లొమా అయినా నెక్స్ట్ ఇంజనీరింగ్, దీని గురించి రాస్తాను. ఇంజనీరింగ్ తర్వాత గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ అంటాం, ఈఎస్ అనకూడదు. గేట్ నుంచి ఎంటెక్ చేయొచ్చు, ఆర్ జాబ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. కొన్ని ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ ఎంఎన్సీస్ కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ కంపెనీస్, హెచ్పిసిఎల్ లైక్ హెచ్పిసిఎల్, కోల్ ఇండియా, చాలా కంపెనీస్ మీకు గేట్ బేస్ చేసుకొని జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. అయితే అక్కడికి వెళ్ళి మీరు జస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. టాప్ 100లో ఉంటే గ్యారంటీ జాబ్, అందులో డౌట్ లేదు. అంటే ఎంతకంత ఇంటర్వ్యూ మీరు చేయగలిగితే జాబ్ గ్యారంటీ. అంటే మెల్లగా డిప్లొమా తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని డిప్లొమా అయిన తర్వాత ఇంజనీరింగ్ 3 years ఆర్ 4 years. గవర్నమెంట్ కాలేజీలో అయితే 4 years, ప్రైవేట్ కాలేజీలో అయితే 3 years. ఇది క్లియర్ చేసిన తర్వాత గేట్ ఈజీగా రాయగలరు మీరు. ఎందుకంటే డిప్లొమాలో చదివిన సబ్జెక్టే అగైన్ ఇంజనీరింగ్లో రిపిటేషన్ అవుతుంది. అంటే డిప్లొమాలో 3 years చదివిన సబ్జెక్ట్ని 3 years మీరు ఏం చేస్తారు, రివిజన్ చేస్తారు. సో 3 years రివిజన్ గేట్కి ఎలా ఉపయోగపడుతుంది, ఆర్ ఇంజనీరింగ్ సర్వీస్కి ఎలా ఉపయోగపడుతుంది. సో డైరెక్ట్గా ఇంజనీరింగ్ సర్వీస్ అంటే జాబ్, గేట్ అంటే కొంతమంది ఎంటెక్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది జాబ్ ప్రిఫర్ చేస్తారు. సో 100 లోపు 200 లోపు వచ్చిన వాళ్ళకి గ్యారంటీగా ఎంఎన్సీస్లో మల్టీనేషనల్ కంపెనీస్ కాదు, అంటే ప్రైవేట్ కంపెనీస్ ఆఫర్ చేయవు. ఈ మన గవర్నమెంట్ హై క్వాలిఫైడ్ జాబ్స్ ఇవి ఇందులో ఆఫర్ చేస్తాయి. హ్యాపీగా కాల్ మీద కాల్ వేసుకొని జాబ్ చేయొచ్చు. కాల్ మీద కాల్ అంటే ఇంజనీర్ అంటే కష్టపడాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గేట్లో క్వాలిఫై అయిన వ్యక్తి గ్యారంటీ జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది. ఎందుకంటే గేట్ అనేది ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది. సో డిప్లొమా నుంచి వస్తున్న పిల్లల్ని ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే తప్ప. అయితే డిప్లొమా అనేది మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని కాదు, మీరు ఎంత బాగా చదివారనేది కావాలి. నాకైతే 80% డిప్లొమాలో. అయితే మా కాలేజీలో 94 కూడా ఉంది అప్పట్లో, ఇప్పటి కూడా వస్తుంది. అప్పట్లో 94% అంటే నాది 80%. మా డిప్లొమా ట్రిపుల్ అయితే 87 హైయెస్ట్. బట్ 80కి 87కి బోల్డంత డిఫరెన్స్ ఉంది. నేను చాలా తక్కువ అనుకుంటేవాడిని, కానీ 5th పొజిషన్లో ఉండేవాడిని నేను. అంటే నాకే ఏదో మాస్తరు జాబ్ వచ్చింది. మీకు 90 క్రాస్ అయినా అంటే ఇక్కడ పర్సంటేజ్ వచ్చిందా లేదనేది ఒక ఎగ్జాంపుల్, అంటే ఎంత ఉందనేది కాదు. నాకు ఇంజనీరింగ్కి వచ్చేసరికి 71 వచ్చింది. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ అగైన్ 1100 గేట్. సో ఐ గాట్ సీట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, బట్ డిస్కంటిన్యూ చేశాను అన్ఫార్చునేట్లీ. ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ హెల్ప్స్ అ లాట్. గేట్లో క్వాలిఫై అయిన వాడికి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయంటే ఏదైనా చేయగలవు నువ్వు, ఏ జాబ్కైనా నువ్వు ఈజీగా చేయగలవు, ఈజీగా రాయగలవు, అంత కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. అందుకే చదివేటప్పుడే డిప్లొమాలోని కాన్సెప్ట్స్ బాగా చదవాలి. నేను ఇక్కడ 80% వచ్చిందని ఎప్పుడు నేను ఇంకా పర్సంటేజ్ రావాలి అని చదివేవాడిని తప్ప, బట్ అట్ సేమ్ టైము ఫండమెంటల్స్ కూడా బాగా డెవలప్ చేశాను. అందుకే నా స్టూడెంట్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాగలిగింది. ఎందుకంటే ఆ ఫండమెంటల్స్లే నేను డెవలప్ చేసి, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, అబ్బాయి అంటే స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తాడనేది నా మైండ్లో ఫుల్గా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది. కాబట్టే నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టుగా అబ్బాయికి నేను ట్రైన్ చేయగలిగాను. నాకు వచ్చేది 10 members వచ్చేవారు సరదాగా చెప్పమని. ఆ 10 members ఫస్ట్ ర్యాంక్ 5th, ఆల్మోస్ట్ అందరూ 50 లోపు ఉన్నారు, 50 లోపే. 10 members కూడా 50 లోపే ఉన్నారు. కరెక్ట్గా అయితే నేను గుర్తు చేసుకోలేను, కానీ ఎవరికి కానీ 50 దాటలేదు. అంటే 10 members సరదాగా చెప్పేవాడిని, సీరియస్గా చదివేవారు వాళ్ళు, నా కోసం బాగా వెయిట్ చేసేవారు.
అంటే ఒక స్టూడెంట్ ఒక గురువుకి ఇచ్చే వాల్యూ అనేది ఈయన 10 మినిట్స్ చెప్పినా చాలురా అన్న ఫీలింగ్లో ఉండేవారు. కాబట్టి నేను చెప్తాను, బట్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇది అయింది కదా, డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ తర్వాత నువ్వు రాసేది ఎంట్రన్స్ టెస్ట్. డిప్లొమా అయిన తర్వాత ఈసెట్ రాస్తావు, డిప్లొమాలో రావడానికి సీప్ రాస్తావు. ఎంట్రన్స్ టెస్ట్లు ఇవి. సీప్ రాస్తే డిప్లొమాలోకి వచ్చావు కదా, డిప్లొమా అయిన తర్వాత ఈసెట్ రాసి ఇంజనీరింగ్కి వస్తావు. ఇంజనీరింగ్ తర్వాత జాబ్కి వెళ్ళాలంటే ఇంజనీరింగ్ సర్వీస్ రాస్తావు, లేకపోతే గేట్ రాస్తావు. గేట్ రాస్తే అగైన్ ఎంట్రన్స్ ఫర్ ఎంటెక్ ఆర్ జాబ్. ఇదమ్మా మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది. మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ బుక్ మ్యాక్సిమం థరోగా ఉండాలి, తర్వాత ఆబ్జెక్టివ్కి వెళ్ళాలి. ఏదైనా నేను అదే చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.